ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు బెల్ త్రూగా రిసీవ్ చేసుకుంటారు. సో ఇప్పుడైతే ఈ రోజు నేను చేస్తున్న వీడియో అంటే ఈ రోజు కాదు, ఒక 30 days నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను. అది హెయిర్ గ్రోత్ ఛాలెంజ్. చాలామందికి ఏజ్తోనే అసలు సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. అండ్ నా పర్సనల్గా మా అక్క పిల్లలకు కూడా ఏజ్ చాలా చిన్నది, ఒక 6th class 7th class ఉంటారు. బట్ వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అంటే హెయిర్ ఫాల్ అనేది ఏజ్ని బట్టి రావట్లేదు, చాలామందికి వస్తుంది. అండ్ నాకైతే చాలా లాంగ్ హెయిర్ ఉంటుండే ఇంతకుముందు, అండ్ చాలా బాగుంటుండే నా హెయిర్ గ్రోత్ కూడా. బట్ నేను ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ వల్ల, ప్రెషర్ వల్ల, ఇంకా ఎయిర్ పొల్యూషన్ వల్ల నాకైతే హెయిర్ ఫాల్ చాలా అయిపోయింది. చాలా హెయిర్ ఫాల్ అయిపోయి షార్ట్ హెయిర్ అయిపోయింది, అండ్ హెయిర్ కూడా థిన్ అవుతుంది డైలీ. ఇంకా నేను తీసుకున్న డిసిజన్ ఏంటి అంటే ఒక 30 days హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనేది తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను డిసిజన్ తీసుకున్నాను. మేబీ మన పర్సనల్ గ్రోత్ ఎంత ఇంపార్టెంట్, మన హెయిర్ గ్రోత్ కూడా, ఇంకా మన ఫిజికల్ గ్రోత్కి కూడా మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటే ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడానికి నేను ఈ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. కొన్ని ఇంత ముందుకు నేను యూజ్ చేసిన రెమెడీస్ని యూజ్ చేస్తాను, కొన్ని డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. ఈ 30 daysలో హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్గా వీడియోస్ అన్నీ చేశాక 30 days తర్వాత మీకు పర్ఫెక్ట్ రివ్యూ అనేది ఇస్తాను. సో నా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు నా వీడియో చూశాక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి ఫస్ట్ మ్యాండేటరీ ఈ టేప్, మెజర్ టేప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇప్పుడు నా హెయిర్ లెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేయడానికి. అండ్ ఇప్పుడు చెక్ చేసిన నా హెయిర్ లెంత్ ఒక 15 days తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాను, అండ్ 30 days తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాను. అంటే ఒక 30 days ఛాలెంజ్ తీసుకుంటే మనం మన హెయిర్ లెంత్ని ఎంత మనము ఇంక్రీజ్ చేయగలుగుతున్నాము, గ్రోత్ ఎలా ఉంటుంది అనేది దీన్ని బేస్ చేసుకొని నేను మీకు షేర్ చేస్తాను రివ్యూని. సో ప్రజెంట్ అయితే నా హెయిర్ లెంత్ని నేను ఇక్కడ మెజర్ చేయబోతున్నాను, మీ ముందే చూడండి. సో ప్రజెంట్ నా హెయిర్ అయితే ఇక్కడికి ఉంది, అండ్ నా హెయిర్ చాలా రఫ్ అండ్ డ్రైగా ఫ్రీజీగా ఉంటుంది. సో దానికి కూడా నేను కొంచెం వాల్యూమ్ పెంచడానికి, ఇంకా హెయిర్ కూడా కొంచెం సాఫ్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ముందైతే ఇక్కడ మెజర్మెంట్ తీసుకుందాం మనము. సో ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఈ లెంత్లో స్టార్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి నేను లెంత్ అయితే చూస్తున్నాను. $22.58 ఉంది నా లెంత్, హెయిర్ లెంత్ 22.58 ఉంది ప్రజెంట్ అయితే హెయిర్ లెంత్. ఇక్కడికి ఉంది 22.58 నా ప్రజెంట్ హెయిర్ లెంత్ ఇంత ఉంది. సో మనం 30 days ఛాలెంజ్ తర్వాత ఎంత హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది ఈ టేప్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా డే 1 ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాం. డే 1 ఛాలెంజ్లో ముందుగా నా హెయిర్ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా రఫ్గా, డ్రైగా, ఫ్రీజీగా ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలానే ఉన్నాయి, ఎందుకంటే నేను నా హెయిర్కి ప్రాపర్గా కేర్ అనేది తీసుకోకపోవడం వల్ల నా హెయిర్ అయితే ఇలా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను నైట్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. సో నేను దానికి రోజ్మేరీ లీవ్స్ ఇంకా కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, రెగ్యులర్ ఆయిల్. ఇంకా తర్వాత నేను దాన్ని బాయిల్ చేస్తాను అనమాట. అంటే డైరెక్ట్గా బాయిల్ చేయను, ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో బాయిల్ చేస్తాను.
సో ముందుగా వాటర్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఈ ఆయిల్ని కూడా బాయిల్ చేశాను. ఈలోపు హెయిర్ అయితే కోమ్ చేసుకుంటున్నా, అంటే మన చిక్కులు అలాంటివి ఉంటే తీసేసుకోవాలి. దానికైతే నేను ఇక్కడ వుడెన్ కోంబ్ అయితే యూస్ చేస్తున్నా. ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నా కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టి ఇది పర్టికులర్గా యూస్ చేయాలని చేయలేదు. సో అందుకే ఇక్కడ చూడండి నా హెయిర్ ఫాల్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తున్న రిజల్ట్స్. అండ్ ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను హెయిర్ అయితే అప్లై చేస్తున్నా. మొత్తం రూట్స్కి అండ్ హెయిర్ లెంత్కి నేను రోజ్మెరీ లీవ్స్ వేసి అది వామ్గా ఉన్నప్పుడు నేను హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. మొత్తం అప్లై చేశాక హెయిర్ని ఎప్పుడు కోమ్ చేయకూడదు. సో ముందుగా దానికంటే ముందు నేను ఇక్కడ హెయిర్ని మసాజ్ చేసుకుంటున్నా. ఈ హెయిర్ మసాజర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఒక 1 ఇయర్ అలా అవ్వచ్చు, బట్ ఎప్పుడు నేను యూస్ చేయలేదు సరిగ్గా. అండ్ ఇప్పుడు దానికి పని పడిందనమాట. ఇంకా ఇప్పుడైతే హెయిర్ అసలు కోమ్ చేయకూడదు. సో డైరెక్ట్ నేనైతే అల్లుకుంటున్నా. ఇంకా అల్లుకొని ఇలా సాటిన్ రబ్బర్ అయితే వేసేసుకుంటున్నా. సో అంతే, ఇంకా ఇది నైట్ రొటీన్ నేను చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పడుకొని మార్నింగ్ కలుద్దాం. అండ్ ఇదైతే మార్నింగ్. ఇంకా మార్నింగ్ లేచి హెయిర్ మొత్తం తీసుకొని ఇలా నేను ముందుగా అయితే చిక్కులే తీసుకుంటున్నా. అండ్ మార్నింగ్ హెయిర్ కోమ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుందంట. సో అందుకే నేను ముందైతే హెయిర్ కోమ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మసాజ్ చేసుకుంటున్నా మార్నింగ్ కూడా. సో ఇలా మసాజ్ చేయడం వల్ల మార్నింగ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెడ్కి మంచిగా అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది రూట్స్ నుంచి. అండ్ తర్వాత అయితే ఇప్పుడైతే హెయిర్ మాస్క్ వేసుకోవాలి ఇంకా. సో నేనైతే దానికి ఇక్కడ ఆనియన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆనియన్ జ్యూస్ నార్మల్గా మిక్సీ కూడా పట్టుకోవచ్చు, బట్ నేను అంత పెద్ద ప్రాసెస్ కాకుండా నార్మల్గా గ్రేట్ చేసుకుందాం అనుకున్నా. సో అందుకే ముందైతే ఆనియన్ తీసుకొని దానిపైన ఉన్న తొక్క తీసేసి ఇలా నేను గ్రేట్ చేసుకుంటున్నా. కొంచెం టైం పడుతుంది, బట్ త్వరగానే అయిపోతుంది. అండ్ ఈ ఆనియన్ జ్యూస్ పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకు ముందుకు యూస్ చేసినప్పుడు హెయిర్ మంచిగా గ్రోత్ ఉంటుండే, బట్ ఎప్పుడైతే దీన్ని నేను స్టాప్ చేశానో మళ్ళీ నాకు హెయిర్ గ్రోత్ అవ్వలేదు. అందుకే ఇది నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. వీక్లీ వన్స్ పెట్టుకుంటే రిజల్ట్స్ తెలుస్తుంది. అండ్ ఇంకోటి, కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు. ముందైతే ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత యూస్ చేస్తే బెటర్. అండ్ మంచిగా అప్లై చేశాక ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అలా మసాజ్ చేసుకొని హెయిర్ బంద్ చేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ 30 to 40 మినిట్స్ అలా వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడైతే నా హెయిర్ డ్రై అయిపోయింది చూడొచ్చు మీరు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను మీరా షాంపూ యూస్ చేస్తున్నా. బేసికల్గా నేను ట్రెస్మే యూస్ చేస్తాను, బట్ ప్రజెంట్ ఆ షాంపూ లేదు. ఇది ఆప్షనల్ షాంపూ నాకు. అండ్ దానికంటే ముందు నేను ఇక్కడ కండిషనర్ యూస్ చేస్తున్నాను. నా హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది కాబట్టి నేను ముందే కండిషనర్ అప్లై చేస్తాను హెయిర్ వెట్గా ఉండకముందే. తర్వాత హెయిర్ వాష్ చేస్తాను. ఇంకా షాంపూ ఎప్పుడు డైరెక్ట్గా అప్లై చేయకూడదు. సో అందుకే నేను ఇలా ఒక మగ్లో వాటర్ తీసుకొని షాంపూ మిక్స్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసేసుకున్నాను. సో ఈ హెయిర్ టవల్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇంకా వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ హెవీ అనిపించదు హెడ్ పైన. అండ్ హెయిర్ అయితే మొత్తం ఇలా ఉందన్నమాట ఇప్పుడు. ఇంకా హెయిర్ డ్రై కూడా న్యాచురల్గా చేస్తాను నేను, ఎటువంటి హీట్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయను. సో ఈ వీడియోలో నా హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ డే 1 అయితే చూసారు కదా. డే 2లో ఇంకా కొన్ని డిఫరెంట్ రెమెడీస్ యూస్ చేసి వాటి రివ్యూ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఇందులో అయితే నేను ఆయిలింగ్ అండ్ ఇంకా హెయిర్ గ్రోత్కి ఏదైతే నేను యూస్ చేశానో మాస్క్ అనేది వీడియో కంప్లీట్లో చూసారు కదా. ఇంకా డే 2లో నేను ఏం యూస్ చేస్తాను అనేది కూడా మీకు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా హెయిర్ గ్రోత్ జర్నీలో మీరు కూడా ఉండాలని అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీ దాకా రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నేను చేస్తున్న ఈ ఛాలెంజ్లో నాకు మీరు కూడా సపోర్ట్గా ఉంటారని కోరుకుంటూ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.